ఈరోజు మా సెంటర్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతుంది. సహారా టాప్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. టాప్ లెంత్ తీసుకోవాలి. టాప్ లెంత్ వచ్చి 30 ఉంది. 30కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. 14 తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఫింగర్ పెట్టి తీసుకోవాలి. 37. వెస్ట్ లూజ్ కూడా మరీ టైట్గా తీసుకోవద్దు, ఒక ఫింగర్ పెట్టి తీసుకోవాలి. 36. హ్యాండ్ లెంత్కి షోల్డర్ నుంచి పట్టుకొని ఫుల్ లెంత్ అయితే 16 వస్తుంది. హాఫ్ హ్యాండ్స్ అయితే 7 వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ 16. ఆర్మోల్ మెజర్ చేసుకోవాలి. 15 వస్తుంది. హ్యాండ్ లూజ్ 11. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మనం బ్యాక్ నుంచి తీసుకోవాలి. ఎప్పుడైనా ఈ నాట్ నుంచి ఈ నాట్ వరకు పట్టుకుంటే 15 వస్తుంది. అది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. నెక్ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంటే అక్కడ వరకు తీసుకోవాలి. ఈమెకి 7 తీసుకుంటున్నాం. షోల్డర్ ఇందులో హాఫ్ తీసుకోవాలి. 7. నెక్ డౌన్ నెక్ డౌన్ 8. బ్యాక్ కొంచెం డీప్ వాళ్ళకి ఇష్టం. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండాలి. ఆ తర్వాత షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్. నెక్ 7. ఆర్మ్ 6 ఇంచెస్. ఈ టాప్ కటింగ్ చేసుకోవాలి. టాప్ కటింగ్ తర్వాత నెక్స్ట్ ఫ్రిల్స్ కోసం ఒక క్లాత్ తీసుకొని 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకొని లెంత్ వచ్చేసి ఫ్రిల్స్ కోసం మన ఇష్టం, ఎంత అయినా తీసుకోవచ్చు. విడ్త్ వచ్చేసి ఎంత పడుతుందో వాళ్ళకి అంత తీసుకోవాలి. ఇక్కడ వరకు తీసుకోవచ్చు. వాళ్ళు ఫుల్ లెంత్ కావాలంటే ఇక్కడ వరకు తీసుకోవచ్చు. హాఫ్ కావాలంటే ఇక్కడ వరకు తీసుకోవచ్చు. 12. ఫ్రిల్స్ కోసం విడ్త్ 12. ఇలా 2 పీసెస్ రావాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11. లెంత్ 11. లూజ్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడికి డౌన్ 3 ఇంచెస్ డౌన్ పెట్టాలి. ఇలా తీసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ ఇలా ఉంటుంది. 5th స్టెప్. థ్యాంక్ యూ.